హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట అల్లం మురుబ్బ. ఇంట్లో అల్లం మురుబ్బ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అల్లం మురుబ్బకి కావలసిన పదార్థాలు: ఫ్రెష్గా ముద్దురుగా ఉండే అల్లం తీసుకోవాలండి. ఇదిగో చూడండి, ఈ విధంగా ఉండాలి అల్లం. బాగా ముద్దురు అల్లం తీసుకోవాలి. మనమైతే ఇక్కడ 1/2 కేజీ అల్లం తీసుకున్నాము. ఈ అల్లం ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టి మట్టి అంతా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ అల్లంకి పై పొట్టంతా చెక్కేసేయాలండి. పై పొట్టంతా తీసేసుకోవాలి. చాలా బాగుంటుందండి అల్లం మురుబ్బ. తినడం వల్ల మనకి కడుపులో ఉబ్బరం తగ్గిపోతుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, జీర్ణశక్తి మెరుగవుతుంది. డైలీ ఒక చిన్న ముక్క తీసుకోవడం వల్ల మనకి చాలా మేలు జరుగుతుంది. ఈ విధంగా అల్లంకంతా పొట్టు తీసేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకుందాము. మిక్సీలో పెద్ద పెద్దవి వేసుకోలేము కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అల్లం మురుబ్బ. చాలా ఈజీ ప్రాసెస్. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే ఈజీగా మిక్సీ అవుతుంది. మొత్తం అల్లం అంతా ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు ఈ అల్లం మనం కొలత వేసుకుందాము. ఒక కప్లో, ఈ కప్లో వేసి చూద్దాము ఎన్ని ముక్కలు వస్తాయో. ఇదిగోండి, మనకైతే 1/4 కప్పు వచ్చింది 1/2 కేజీ అల్లము. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీలో వేసి మిక్సీ చేసుకోవాలి. ఇదండి అల్లం ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. బెల్లం అండి, ఇది బెల్లం బాగా మెత్తగా దంచేసి కొలత వేసుకోవాలి. 1కి 1, 1/4 కప్పు అల్లము, 1/4 కప్పు బెల్లము. ఈ బెల్లము ఒక కడాయిలో వేసి కొద్దిగా వాటర్ వేసి ఈ బెల్లం కరగబెట్టుకోవాలి. కొద్దిగా చేత్తో ఇలా కలిపి ఈ బెల్లం కరగబెట్టుకొని పాకం తీసుకోవాలండి. ఎక్కువ బెల్లం వేసుకోకూడదు, సరిగా రావండి. ఈ విధంగా ఒకసారి ఈ బెల్లంని చేత్తో కలిపేసి కరగబెట్టుకొని పాకం తీసుకుందాము. ఇలా గంటితో కలుపుకుంటూ పాకం తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇది ఉడుకుతుండగానే ఒక ప్లేట్కి మనం నెయ్యి రాసి పెట్టుకోవాలండి రెడీగా. పెద్ద ప్లేట్ తీసేసుకొని నెయ్యి రాసి పక్కన పెట్టేసుకోవాలి రెడీగా. ఇప్పుడైతే ఇది ఉడికినట్టుందండి. పాకం చూద్దాము. ఇలా బాగా ఉడుకుతుండగా కొద్దిగా తీసుకొని ఒక చిన్న కప్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ వాటర్లో ఈ బెల్లం పాకం వేసి చూసుకోవాలి. ఉండపాకం రావాలండి. ఇదిగో ఇలా వేసుకొని చెక్ చేసుకోవాలి. ఉండపాకం రావాలండి. ఈ విధంగా ఇద్దండి, ఈ విధంగా ఉండపాకం తీసుకోవాలి. పాకం అయితే వచ్చిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ చేసుకున్న అల్లం తురుము వేసేయాలి.
సన్న మంట మీదే ఇది ఉడికించుకోవాలండి. అల్లం తురుము వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి బాగా ఉడికించుకోవాలండి. బెల్లం పాకంలో ఈ అల్లము సన్న మంట పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. ఉడికే కొద్దీ ఇలా ఫ్రీ అయిపోద్దండి. చూడండి ఎలా ఉడుకుతుందో మనం అల్లం మురబ్బ. ఈ విధంగా అల్లం మురబ్బ తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇది రెడీ అయిందండి. దీన్ని మనం ముందుగా నెయ్యి రాసి పక్కన పెట్టుకున్న ప్లేట్లో వేసేయాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అల్లం మురబ్బ. ఇంట్లో చక్కెరతో కూడా చేసుకోవచ్చండి. ప్లేట్లో వేసిన కాసేపటి తర్వాత ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. వేడి మీదే కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ముక్కలు రావండి. ప్లేట్లో వేసిన కాసేపటి తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది సపరేట్ చేసే క్లిప్పు మిస్ అయిందండి. ఇదండి అల్లం మురబ్బ. చూసారా ఎంత బాగా రెడీ అయిందో. డైలీ ఒక ముక్క తింటే మనకి ఎంత హెల్దీ అండి. కడుపుబ్బరం, గ్యాస్ ప్రాబ్లం, అజీర్తి అన్నీ తగ్గిపోతాయండి. ఆకలి మందగించకుండా ఉంటుంది. చాలా హెల్దీ అండి అల్లం మురబ్బ. డైలీ తినడం వల్ల చాలా మంచిది. మన అల్లం మురబ్బ సూపర్గా వచ్చిందండి. ఇదండి అల్లం మురబ్బ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.